ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. పట్టణంలో 96 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలకు భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లె పురపాలక సంఘ పరిధిలో పలు వార్డుల అభివృద్ధి పనులకు చైర్పర్సన్ వరపన మనోజాలతో కలిసి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. మదనపల్లె నియోజకవర్గ విద్యార్థుల సమస్య పరిష్కారానికి విద్యార్థులు ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు పరమేష్ పిలుపు. విజయవంతంగా అన్నమయ్య జిల్లా ఎస్ఎఫ్ఐ మొదటి జిల్లా మహాసభ. పట్టణంలో 96 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలకు భూమి పూజ నిర్వహించడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని 2వ వార్డు నందు చైర్పర్సన్ వరపన మనోజాతో కలిసి బోరు మోటార్ ప్రారంభించి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీళ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మదనపల్లె మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల ఇబ్బందులను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఏమన్నా కట్టేస్తే మీరే బాధ్యత దానికి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జగన్ బాషా గారి నాయకత్వం, జగన్ బాషా గారి నాయకత్వం. జై తెలుగుదేశం. ఇలా కంచి తేవాలి, మనం కంచి వేసి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జగన్ బాషా గారి నాయకత్వం. ఇటు ఒకసారి అన్న ఈ రోడ్ అలైన్మెంట్ చూడాలి. ఇది మొత్తము లెవెలింగ్ అంతా కరెక్ట్ గా చేసుకొని రోడ్ వేయాలి. ఏదో అట్లే చేసేస్తే కాదు, అర్త్ వర్క్ చేయాలి. ఫస్ట్ అర్త్ వర్క్ విత్ అలైన్మెంట్ చేయాలి, లెవెలింగ్ పెట్టుకొని మళ్ళీ చేయాలి. వాళ్ళు యథావిధిగా మీరు పని చేస్తే పని కుదరదు. అర్థమైందా? ఈ వెనక రోడ్ చూడాలి. మంచిగా ఇట్లా రాదు అటు ముందర ఉండాలి. కమిషనర్ గారికి ఏంటి నాగమణి నెంబర్ రాలేదా? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి జై తెలుగుదేశం. మదనపల్లి మున్సిపాలిటీలో బీకేపల్లి కాలనీలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమం చేపట్టామో అక్కడ 9 లక్షల రూపాయలతో పైప్ లైన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ వచ్చింది దాదాపు 30 లక్షల రూపాయలతో 650 మీటర్లకు గాను రోడ్లు, ఇంకా దాని తర్వాత కాలువలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అభివృద్ధి చేయడం మా బాధ్యత. తప్పకుండా దాన్ని సకాలంలో ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ సకాలంలో అభివృద్ధి ఇవ్వాల్సిన బాధ్యత మరొకసారి మాదే అని చెప్పి తెలియజేస్తూ, ఎక్కడ ఏ అవసరాలు ఉన్నా కూడా దానికి స్పందిస్తూ ప్రజల సమస్యల పరిష్కారం చేస్తూ యథావిధిగా అభివృద్ధి తన బాటలో నడిపించేట్టుగా చూస్తామని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ నగర్ మసీద్ బ్యాక్ సైడ్ రోడ్డు 650 మీటర్స్ ఫైనాన్స్ లో 30 లక్షలతో ఈ రోజు ఈ రోడ్స్ వేయడం జరుగుతుంది. మదనపల్లి టౌన్ లో ఎక్కడ అవసరం ఉన్న ప్రతి ప్రయారిటీగా తీసుకొని రోడ్స్
కానీ ట్రైన్స్ కానీ వేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకుపోతూ ఇదే విధంగా మరిన్ని కార్యక్రమాలతో మరింత అభివృద్ధి పరంగా మదనపల్లి తీసుకోవడానికి ఎప్పుడు మేము ప్రజల పక్షంలో ఉంటాము. ప్రజలను సహకారంతో ముందుకు తీసుకోవడానికి మేము ఎప్పుడు ముందు ఉంటాము. మదనపల్లి నియోజకవర్గ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి విద్యార్థులు సంఘటితమై ఉద్యమించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు పరమేష్ పిలుపునిచ్చారు. నేడు మదనపల్లె పట్టణంలోని జిఆర్టీ ఉన్నత పాఠశాలలో ఎస్ఎఫ్ఐ అన్నమయ్య జిల్లా మొదటి మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నరసింహ, వివిధ ప్రజా సంఘాల నాయకులు శ్రీనివాసులు, హరీంద్రనాథ్ శర్మ, సుధాకర్ నాయుడు, రవికుమార్, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు పోరాటం చేస్తున్న ఏకైక విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ అని పేర్కొన్నారు. మదనపల్లికు కేటాయించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను రద్దు చేశారని, యూనివర్సిటీ అర్హత ఉన్న బీసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంక్షేమ హాస్టల్స్ లో గానీ ఎప్పుడో పురాతన కాలంలో నిర్వహించినటువంటి నిర్మాణం చేసినటువంటి భవనాలు ఉన్నాయి. దౌర్భాగ్యంగా ఈ రోజు కాలేజీలన్నీ కూడా నడుస్తున్నాయి. అట్లాంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించమని ఈ రోజు ప్రభుత్వాన్ని ఎస్ఎఫ్ఐ ప్రశ్నిస్తుంటే ప్రశ్నించేటువంటి గొంతులు నొక్కేస్తుంది. కాబట్టి ఏదైతే విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని నేర్పడం కోసం, భవిష్యత్తులో మన సమస్యను మనమే పరిష్కరించుకోవడం కోసం ఒక భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ పోరాటం నిర్వహించుకోబోతుంది. బహిరంగ సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ నిర్వహించేటువంటి అనేక పోరాటాల్లో మీరందరూ కూడా ఎస్ఎఫ్ఐ తోడు ఉండి భవిష్యత్తులో విద్యారంగ ఓకే రండి ఎవరు రాలా జిందాబాద్ జిందాబాద్ ఎస్ఎఫ్ఐ జిందాబాద్. వర్ధిల్లాలి అధ్యయనం పోరాటం, వర్ధిల్లాలి అధ్యయనం పోరాటం. విద్యారంగంలో వస్తున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో ఏదైతే విద్యారంగంలో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కరించడం కోసం మదనపల్లి వేదిక కాబోతుంది. అందులో భాగంగానే అన్నమయ్య ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభను మదనపల్లి నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ మహాసభలో ఏదైతే ఈ జిల్లాకు కావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీ, అదేవిధంగా మదనపల్లిలో కావాల్సినటువంటి కో ఎడ్యుకేషన్ సంబంధించిన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, డిగ్రీ ఎడ్యుకేషన్, దాంతోపాటు అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి మెడికల్ కళాశాలను పునఃప్రారంభించాలన్నటువంటి ఈ డిమాండ్స్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు కావాల్సినటువంటి మధ్యాహ్న భోజనం, అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి 3,700 కోట్ల రూపాయలు వసతి దీవెన, విద్యా దీవెన బకాయిలు విడుదల సాధన కోసం, అందులో భాగంగానే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 77 జీవో ఏదైతే ఉందో ఆ జీవోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని సాధించుకోవడం కోసమే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ రోజు మదనపల్లి ఎస్ఎఫ్ఐ మహాసభ నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే విద్యారంగంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్ అజెండాని ప్రకటించుకోవడం ఈ సందర్భంగా ప్రకటించుకోబోతున్నాం. నరసింహ ఎస్ఎఫ్ఐ అన్నమయ్య జిల్లా కార్యదర్శి. అన్నమయ్య జిల్లా ప్రథమ మహాసభ మదనపల్లి పట్టణం వేదిక అయినది. ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలపైన ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి 30 మండలాల్లో విద్యార్థులను చైతన్యం చేసి పోరాటాలు నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఏదైతే విద్యారంగంలో వస్తున్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చి విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి కార్పొరేట్ కబంధస్థాల్లో ఈరోజు విద్యారంగాన్ని పూర్తిగా వివరిస్తున్నారు. అందుకనే ఖచ్చితంగా భవిష్యత్తులో ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి విధానాలపైన ఐక్యంగా అంటే విద్యార్థులను చైతన్యం చేసి ఖచ్చితంగా పోరాటం నిర్వహించడానికి ఎస్ఎఫ్ఐ కంకణం కట్టుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రేషనలైజేషన్ పేరుతో క్లోజ్ చేస్తున్నటువంటి పాఠశాలను మరోసారి పునర్పరిశీలించి ఖచ్చితంగా యథావిధిగా కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చారో వాటన్నింటిని కూడా ఇచ్చేటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. కాబట్టి ఏదైతే అన్నమయ్య జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉందో ఆ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేస్తే సహించేదే లేదు. విద్యార్థులను చైతన్యం చేసి పోరాటానికి కంకణబద్ధులు ఎస్ఎఫ్ఐ అగ్రభాగాన్ని ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
గత ప్రభుత్వ విధానాలతో మదనపల్లె మున్సిపాలిటీ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా విమర్శించారు. నేడు మదనపల్లె పట్టణంలో 3, 10, 11 వార్డుల్లో కలవట్లు, రోడ్ల డ్రైనేజీ నిర్మాణాలకి చైర్పర్సన్ వరపన మనోజాతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీళ, కౌన్సిలర్ సుగుణ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లె పురపాలక సంఘ పరిధిలో సమస్యలు అనేకం ఉన్నాయన్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. అనుకోండి అందరూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జగన్ భాష గారి నాయకత్వం. మూడో వార్డులో దాదాపు 9 లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ శాంక్షన్ లో వాస్తవం చెప్పాలంటే ఎక్కడైతే రోడ్లు వేస్తున్నామో ఈ రోడ్లో ఇక్కడ మాత్రం ఇండ్లు లేవు, వెనక పెద్ద కాలనీ ఉంది. ఆ 10 మందికి ఎక్కువ లాభం అవుతుంది, వాళ్ళకి మంచి జరుగుతుంది ఆలోచనతో ఇక్కడ రోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ముందు చూస్తే ఇక్కడ సడన్ గా ఇక్కడ ఎక్కడ ఇల్లు లేదు కదా, రోడ్ అవసరం లేదు కదా అని చెప్పి ఆలోచన చేసే విధంగా మనకు కనపడుతుంది. కాకపోతే వెనక దాదాపు ఒక 500 ఇండ్లు ఉన్నాయి. ఆ 500 ఇండ్ల కోసం ఆల్టర్నేట్ రోడ్ లేదు. ఆ గంగోత్రి ఫంక్షన్ హాల్ ముందర ఆ చుట్టూ వాళ్ళ లైన్లు అదంతా చాలా కష్టం ఉంది. పిల్లల స్కూల్కి కాలేజీలు అంతా ఆలోచన చేసిన తర్వాత దీనికి స్పెసిఫిక్గా ఈ రోడ్ అయితే వీళ్ళకందరూ సౌకర్యం అవుతుందని చెప్పి 9 లక్షల రూపాయలు దీని శాంక్షన్ ఇవ్వడం జరిగిందని సకాలం తెలియజేస్తుంది. ఈరోజు మన మదనపల్లి టౌన్లో 3వ వార్డు భానుప్రకాష్ సంబంధించిన వార్డు. ఈ వార్డులో 15 ఫైనాన్స్లో 9 లక్షలతో రోడ్డు ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమం చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్న గారికి, గౌరవ ప్రతినిధులకి అందరికీ నమస్కారం. ఇదేవిధంగా ప్రతి వార్డుకు సంబంధించి ఎక్కడైతే వర్క్స్ ఉంటాయి వాటిని అన్నింటినీ త్వరితగతిన కంప్లీట్ చేసి ప్రజలకి ఇబ్బందికరం లేకోకుండా డ్రైన్స్, రోడ్స్ కావచ్చు, ఏదైనా ఏ సమస్య ఉన్నా మున్సిపాలిటీ దృష్టికి కానీ ఎమ్మెల్యే గారి దృష్టిగా తీసుకొస్తే ఖచ్చితంగా పరిష్కారం చేస్తూ ప్రజలకి మంచి పాలన అందించాలనేది మా ఉద్దేశం. అంటే ప్రజలంతా సహకరించాలని కోరుకుంటున్నాం. షాజహాన్ బాషా గారి నాయకత్వం, షాజహాన్ బాషా గారి నాయకత్వం. మొత్తం 10.5 lakhs. ఇదా ఏ ఒక వీధికేనా? వీధికి డ్రైన్ గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, షాజహాన్ బాషా గారి నాయకత్వం, షాజహాన్ బాషా గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. చేతులు వాళ్ళున్నా ఫోన్ అంట ఈరోజు రోజా ఫ్లాట్స్ లేఅవుట్లో
10.5 లక్షల రూపాయలతో ఈ వీధికి 2 పక్కల కాలువలు అదేవిధంగా వాటర్ సప్లై లైన్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఇదే కాకుండా ఇప్పుడు రోజా లేఅవుట్లో దాదాపు ఒక 2 కోట్లు పెడితే కూడా తక్కువే. ఆ విధంగా అవసరాలు ఉన్నాయి. తప్పకుండా ఇది ఫర్దర్ యాక్షన్ ప్లాన్లో పరిగణలో తీసుకుని అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాం. ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లిలోని ఎమ్మెల్యే నివాసం వద్ద మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక మంత్రిగా భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ చేసిన సేవలను దేశం ఎప్పటికీ మర్చిపోదన్నారు. ఆర్థిక మంత్రిగా ప్రపంచీకరణతో భారతదేశాన్ని తిరుగులేని శక్తిగా మార్చిన ఘనత ఆయనదన్నారు. ప్రధానిగా 10 ఏళ్ల పాటు ఆయన తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలు పేదల జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచాయన్నారు. రైట్. మన్మోహన్ సింగ్ అమర్ రహే. ఆర్థిక వనరుల్లో ఎన్నో సవరణలు, ఎన్నో నూతన కార్యక్రమాలు, దేశానికి ఒక్కసారిగా ఆర్థికంగా ఎదుగుదల చేసిన మనిషి స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు. నిన్న ఆయన మృతి పట్ల మా జాతీయ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన గురించి కూడా వాస్తవాలు కొన్ని ప్రజలకు తెలపడం. ఎప్పుడు మనం మంచికి మంచిగానే గుర్తించాలా. అటువంటి ఒక మంచి ఆలోచన కలిగి దేశం కోసం నిరంతరం పనిచేసిన మనిషి. 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసి ఏ మచ్చ లేకుండా బయటకు వస్తూ అన్ని విధాలుగా దేశ ఆర్థికంగా ఎదుగుదల చేసిన మన్మోహన్ సింగ్ గారి కుటుంబానికి నా సానుభూతి తెలుపుతూ ఆయనకు పూర్తిగా దేవుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించాలి. ఆయన ఈరోజు లేని లోటు స్పష్టంగా కనపడుతుంది. ఇటువంటి వాళ్ళు ప్రధానమంత్రిగా ఉంటే దేశం ఎదుగుదల అవుతుంది. ఎక్కడ కూడా ఏ అరాచకాలకు చోటు ఉండదు. ఎక్కడ కూడా దేశ డబ్బులు కానీ వనరులు కానీ ఏమాత్రం దుర్వినియోగం కాదు. పూర్తి స్థాయిగా ఈరోజు కాపాడే బాధ్యత అటువంటి ప్రధానమంత్రి ఆయన లేని చాలా బాధాకరం చూస్తుంది. మదనపల్లి అభివృద్ధి ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచించారు. నేడు మదనపల్లి పట్టణంలోని 32, 34 వార్డులో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీళ, కౌన్సిలర్లు నాగార్జున బాబు, శివయ్య, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి ఎక్కడా జరగలేదని, ప్రజల అభ్యర్థన మేరకు పట్టణంలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడం జరిగిందన్నారు. జై తెలుగుదేశం. నాయకత్వం, షాన్బాషా గారి నాయకత్వం, షాన్బాషా గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, షాన్బాషా గారి నాయకత్వం. జై తెలుగుదేశం. మొన్న అన్న వచ్చినాడు సీనన్న లాస్ట్. నువ్వు ఎన్నో ప్లేస్ కదా ఇంకొక 2 షాలు తీసుకోండి అమ్మా. పురుషోత్తం, షరీఫ్ అన్న 2 షాలు తీసుకోండి. పార్టీ మెంబర్షిప్ కార్యక్రమంలో స్టేట్లో 7వ స్థానానికి వచ్చినాడు పురుషోత్తం. 6వ స్థానానికి సీనన్న వచ్చినాడు. ఈయన 8వ స్థానం. 6వ స్థానంలో సీనన్న, 8వ స్థానంలో వెంకటేష్. వీళ్ళకందరికీ ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. వీళ్ళందరూ ఉన్నారనే పార్టీ గట్టిగా ఉండాలి.
వీళ్లకు సరైన గుర్తింపు ఇచ్చే బాధ్యత మనందరిది. తప్పకుండా వీళ్ళకు అదే బాధ్యత, అదే గుర్తింపు ఉంటుంది అని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, జాన్ బాషా గారి నాయకత్వం. జై తెలుగుదేశం. నాయకులే 34వ వార్డులో 12 లక్షల రూపాయల రెన్యూవల్స్ వర్క్ జరుగుతున్నాయి. అదేవిధంగా కాలువలు ఇస్తున్నాము. ఆ రోజు ఏదైతే మన వివేకానంద స్కూలు పాఠశాల ఉత్సవాలు మనం పాల్గొన్నప్పుడు అక్కడ మనకు తెలిపిన విషయాల ప్రకారం తక్షణం ఈ రోడ్డు చాలా అవసరం ఉంది, దీనికి ప్రజలకి వెళ్ళి ఆ రోజు కూడా ఈ రోడ్ వేసింది నేనే. ఈరోజు మళ్ళా ఈ రోడ్డుకి రెన్యూవల్ కూడా డ్రైనేజ్ కూడా ఇచ్చే బాధ్యత నాదే. ఎక్కడ సమస్య వస్తే అది సకాలంలో స్పందిస్తూ సకాలంలో దానికి యథావిధిగా అభివృద్ధి ఇవ్వడం నా బాధ్యత. మరొక్కసారి ఈరోజు దాదాపు మదనపల్లి పట్టణంలో 1 కోటి రూపాయల వర్కులు ఈరోజు భూమి పూజలు జరుగుతున్నాయి. ఇక నిరంతరం భూమి పూజలు ఉంటాయి. మీ అందరి ప్రజల ఆశీస్సులతో తప్పకుండా మదనపల్లి పూర్తి స్థాయిగా అభివృద్ధి చేసే బాధ్యత నాది, చేస్తానని చెప్పి సభాముఖంగా మాట్లాడుతున్నాను. 34వ వార్డు శివయ్య కౌన్సిలర్ వార్డు సంబంధించి 8 లక్షలతో రోడ్డు డ్రైన్ చాలా నిత్యము పిల్లలకి స్కూల్ పక్కనే ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా అనే రోడ్డు ఇది. దీన్ని ఈరోజు పూర్తి చేసి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తామని కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం చేసిన గౌరవ ఎమ్మెల్యే కమిషనర్ గారికి శివయ్య ఇదే విధంగా ప్రతి చోట ఎక్కడైనా ఈ కార్యక్రమం ఇదే విధంగా ఏదైతే ఎమర్జెన్సీ ఉంటే వాటిని కంప్లీట్ చేస్తూ ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఈ స్కూల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వివేకానంద స్కూల్లో నీరుగొట్టుపల్లిలోనే ఒక మాయక్యంలాగా చెప్పవచ్చు. ఇక్కడ ప్రతి సంవత్సరం మంచి విద్యార్థుల్ని తీర్చిదిద్దే స్కూల్లో మన మున్సిపాలిటీ స్కూల్స్లో ఇది వివేకానంద స్కూల్ బెస్ట్ స్కూల్. ఈ స్కూల్కి సంబంధించి ఇక్కడ రోడ్డు వేయించి వాళ్ళకి అందుబాటులో తీసుకొని చాలా సంతోషకరంగా కార్యక్రమం మన మదనపల్లి టౌన్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి చేసిన గౌరవనీయులు మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జాన్ బాషా సార్కి, అలాగే చైర్పర్సన్ మేడంకి, అలాగే ఇక్కడికి చేసిన గౌరవ కౌన్సిలర్స్కి, అలాగే ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ రోజున మొత్తం మనం ఒక 6 వార్డ్స్లో పలు అభివృద్ధి కార్యక్రమాలని స్టార్ట్ చేయడం జరుగుతుంది. మొత్తము ఈ రోజున ఓవరాల్గా 93 లక్షల రూపాయలతో రోడ్స్, అలాగే డ్రైన్స్, అలాగే వాటర్ సప్లైకి సంబంధించి మరి ఈ భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించి మరి కాంట్రాక్టర్స్ ద్వారా త్వరితగతిన ఈ వర్కులు కంప్లీట్ అయ్యే విధంగా చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మాకు 23వ తేదీ అంటే సోమవారం రోజున జరిగిన వర్క్షాప్లో టౌన్లో ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, అలాగే సీవరేజ్ ట్రీట్మెంట్కి సంబంధించి తీసుకోవాల్సిన యాక్షన్ ప్లాను, అలాగే వాటర్ సప్లైకి సంబంధించిన గ్యాప్ అనాలిసిస్ వీటన్నిటినీ కూడా రివ్యూ చేస్తూ ఇంకా ఎక్కడైతే రోడ్స్ కావాలి, డ్రైన్స్ కావాలి, అలాగే వాటర్ సప్లై గ్యాప్ ఏముందనేది డీటెయిల్డ్గా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి రెడీ చేసి సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. ఇది ప్రస్తుతం మన టౌన్లో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇది గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే గౌరవ చైర్పర్సన్ గారు, గౌరవ కౌన్సిల్ ద్వారా చర్చించి మరి రాష్ట్ర ప్రభుత్వానికి దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు పంపించడం జరుగుతుందని తెలియజేస్తున్నాము. మదనపల్లి శాసనసభ్యులు అన్న జహానా గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే
ఇక్కడ స్కూల్లో ఒక ప్రోగ్రామ్ ఉంది, ప్రోగ్రామ్కి వచ్చిన అన్నగారు వచ్చినారు. అన్న ఇట్లా మాకు పలా సమస్య ఉందన్నా, ఇది ఆల్రెడీ టెండర్ కూడా అయిందన్నా కానీ చేయలేదు అని చెప్పేసి అన్న దృష్టికి తీసుకెళ్తా అంటే అన్న కాంట్రాక్టర్ గారితో మాట్లాడి దీన్ని వెంటనే వర్క్ స్టార్ట్ చేసేటట్లు ముందరకు కాంట్రాక్టర్ని తీసుకొచ్చి వర్క్ని భూమి పూజ చేసి స్టార్ట్ చేస్తున్నారు. ఈ వర్క్ స్టార్ట్ చేయడానికి అన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారు అయితే మదనపల్లి అభివృద్ధి ప్రదాత మన ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు 15 రోజులకు ముందు విద్యా సదస్సు జరిగితే ఆ రోజు తల్లిదండ్రులంతా అడిగితే ఇక్కడ రోడ్డు చాలా ఇబ్బందిగా ఉందంటే తక్షణమే స్పందించి 10 లక్షల రూపాయలు గ్రాంట్ మంజూరు చేసి తక్షణమే కౌన్సిల్లో అమలుపరిచే పని ప్రారంభించినారు. దీన్ని బట్టి మనం ఆలోచించాలి. మదనపల్లి అభివృద్ధి కోసం మన ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు ఎప్పుడు కానీ వచ్చిన దాఖలాలు లేవు. ప్రతిరోజు 24/7 24 గంటల్లో 18 గంటలు ప్రజల కోసం తన సాయశక్తులా కృషి చేస్తున్నారు. అలాంటి నాయకుడు దొరకడం మనకు ఎంతో అదృష్టవంతం. ఎందుకంటే ప్రజలు గత 5 సంవత్సరాలు ఎప్పుడు కానీ రోడ్డుపైకి వచ్చి మాకు అది కావాలి ఇది కావాలని ఎప్పుడు కానీ అడిగిన దాఖలాలు అందరూ భయపడ్డారు. అసలు ఎమ్మెల్యే గారు ఎప్పుడు కానీ వచ్చి మదనపల్లి నియోజకవర్గంలో తిరిగిందే లేదు. మన ఎమ్మెల్యే గారు తెల్లారి 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అభివృద్ధి ధ్యేయంగా తిరుగుతూ ప్రజల యొక్క కష్టసుఖాలను తెలుసుకునే ఏకైక వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. వీరి అందరికీ మన మదనపల్లి ప్రజల తరఫున మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకా భేదాలు లేకుండా ఇక్కడ వైఎస్ఆర్ కానీ కాంగ్రెస్ కానీ అనే భేదం లేకుండా ఎక్కడైనా కానీ ఏ వ్యక్తి అయినా కానీ వచ్చి అన్నా ఈ పని అంటే గౌరవ శాసనసభ్యులు ఎవరిని కూడా మనకి కించపరచకుండా అందరి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ వార్డు కౌన్సిలర్ వచ్చి వైఎస్ఆర్ కౌన్సిలర్ అయినా కానీ ఆయన కూడా అన్న ఈ కార్యక్రమం జరగాలంటే కూడా స్పందించి వెంటనే ఈ రోడ్డుకి వచ్చి పూనుకున్నందుకు చాలా సంతోషం. ఈ విధంగా గత ప్రభుత్వం మున్సిపల్ నియోజకవర్గంలోని నిధులన్నీ కూడా రాష్ట్ర ఖజానాకు మళ్లించి రాష్ట్రంలో మున్సిపాలిటీలు పంచాయతీలు అన్ని కూడా విలీనమైపోయి ఈ రకంగా నిధులు లేక బలహీనపడిపోయినాయి. ప్రభుత్వం ముందరికి నిధులు అక్కడే ఇచ్చి మున్సిపాలిటీ నిధులు మున్సిపాలిటీలో ఉండేట్లా చేసి గత ప్రభుత్వం లాగా లేకోకుండా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు చేస్తామని చెప్పి కూడా మినిస్టర్ గారు చెప్పినారు. మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని అన్ని విధాల అసెంబ్లీ నియోజకవర్గం అంతా కూడా మన మున్సిపాలిటీ మెయిన్ గా కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. మదనపల్లికి నిజమైనటువంటి అభివృద్ధి నిష్పక్షపాతంగా నిస్సందేహంగా జరుగుతూ ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఎందుకంటే నాయకుడు ఎప్పుడు కూడా బాధ్యత కలిగి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ అంటే పార్టీలను చూడకుండా కులాలకు మతాలకు అతీతంగా ప్రజాసేవే ముఖ్య ఉద్దేశంగా తన ముఖ్య ఆవధిగా భావించి పనిచేస్తున్నటువంటి షాజహాన్ బాషా గారికి మనం కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేయాల. ఎందుకంటే నిన్న మున్సిపాలిటీ మీటింగ్ కు షాజహాన్ బాషా గారు వచ్చారు. దరిదాపుగా మదనపల్లి పట్టణంలో గతంలో ఏ నాయకుడు కూడా కేవలము మా సమస్యలు మాట్లాడకుండా ఆ మీటింగ్ అయిపోతే చాలు అనే విధంగా ఉండింది. కానీ ఇప్పుడు మున్సిపాలిటీలో ప్రజా సమస్యలపై గట్టిగా చర్చ జరుగుతా ఉంది. వార్డుల అభివృద్ధిపై చర్చ జరుగుతా ఉంది. అదేవిధంగా షాజహాన్ బాషా గారు శాసనసభ్యులుగా మదనపల్లి పట్ల చూపిస్తున్నటువంటి ఈ యొక్క దృక్పథాన్ని ఈ యొక్క ఆలోచనని మనం అంతా గర్వించాలా. ఎందుకంటే మన అసెంబ్లీలో కూడా మనం చూసాం. ఖచ్చితంగా మదనపల్లికి సంబంధించి మాట్లాడుతూ ఒక స్పెషల్ స్టేటస్ కావాలా, స్పెషల్ జిల్లాగా ప్రకటించాలా, జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పేసి గలమెత్తిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే గత 10 సంవత్సరాలలో కూడా ఎవరు మాట్లాడాల. వైఎస్ఆర్ ఎస్సీపీ అయితే కనీసం నోరు కూడా ఎత్తలా. అట్లాంటిది అసెంబ్లీని వేదికగా చేసుకుని మదనపల్లి యొక్క ప్రాశస్త్యను ప్రాముఖ్యతను వివరిస్తూ ఖచ్చితంగా జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పి కూడా మాట్లాడారంటే అది మనం ఎంతో గర్వపడచ్చు. ఆ విధంగా మదనపల్లి పట్టణంలో కూడా అన్ని వార్డును కూడా తన బాధ్యతగా తీసుకుని ప్రజా శ్రేయస్సు ముఖ్యంగా ప్రజా సమస్యలను పట్టించుకొని ముందుకు పోతున్నటువంటి అతనికి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ప్రతి ఒక్క హిందువు జనవరి 5వ తేదీన విజయవాడలో జరిగే హైందవ శంకరావ మహాసభను జయప్రదం చేయాలని బీజేపీ నాయకులు నారదరెడ్డి విజ్ఞప్తి చేశారు. మదనపల్లె పట్టణంలోని ఎస్బీఐ కాలనీ నందు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి భక్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణవేణి నారదరెడ్డి దంపతులు మాట్లాడుతూ ప్రతి ఒక్క హిందూ బంధువు హైందవ శంకరావ మహాసభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఆదివారం మదనపల్లె టీటీడీ కళ్యాణ మండపం నుండి ప్రారంభమయ్యే ర్యాలీని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. జనవరి 5వ తారీఖున విజయవాడలో హైందవ శంకారామం గురించి ఒక బహిరంగ సభ, మన యొక్క హిందూ బలం నిండుగా ఆకాశం నిండుగా ఉండేటట్టుగా ఒక దాదాపు 15-20 లక్షల మంది అక్కడ హాజరవుతారు. అక్కడ ముఖ్యమైనటువంటి వక్తలు, పెద్దలు, దేశభక్తులు, తర్వాత ఎన్నో యుగాలుగా మన ధర్మాన్ని కాపాడేటువంటి వాళ్ళు అక్కడ వస్తారు. దేశంలో మన హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి మహాయోగులు, భక్తులు అక్కడ వస్తారు. మన తిరుమల టెంపుల్లో ఎన్ని కోట్ల ఆదాయం వస్తుందో, ఏమైపోతుందో, ఎక్కడైపోతుందో ఏమీ తెలియదు. ఈరోజు ఆ మండపం తీసేస్తారు, ఇంకో రోజు ఈ మండపం తీసేస్తారు, ఈ నామం ముద్ద ఆ నామం అంటారు. తర్వాత ఇంకోటి నిన్న అన్నమయ్య సర్కిల్లో అన్నమయ్యకు క్రిస్టియన్ టోపీ పెట్టేశారు. చాలా సీరియస్గా మా భార్య ఇక్కడే ఉంది, అడగండి కావాలంటే. బంగ్లాదేశ్లో జరిగిన పరిస్థితి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అప్పటి రోజులో ఒకసారైనా ఫోన్ పీక్కొని అన్నం పెడతా ఉంది. అంటే అంతగా నేను 15,000 మంది గ్రూప్తో నేను సంవాదం చేస్తున్నా, ఫుల్ టైం వర్క్ చేస్తున్నా. అదే అయితే చెప్పదలుచుకుంది ఏమిటంటే, మీరు నిరుత్సాహపడద్దండి. మత మార్పిడులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అడ్డుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మత మార్పులు ఎక్కడ జరుగుతుంటాయి. తర్వాత మన హిందూ దేవాలయాలకు వచ్చేటువంటి ఆదాయం కానీ, వారి నిర్వహణ కానీ మన చేతిలోనే ఉండాలా, మన హిందువుల చేతిలోనే ఉండాలా. అక్కడ వచ్చే ధనమంతా కూడా క్రైస్తవులకు, ముస్లింస్కి పంచి పెట్టేయకుండా ఉండాలి. పంచి పెడితే పెట్టి, తింటే తిండి, పోతే పోయి, తిండికి వాసాలు వచ్చేసి మనల్ని చంపేస్తున్నారు, మానవంగా చేస్తున్నారు. ఎక్కడైతే ముస్లిం పాపులేషన్ కానీ క్రైస్తవ పాపులేషన్ ఉందో అక్కడ ఈ రోజు కూడా ఈ క్రైస్తవ పండుగ జరిగేటప్పుడు ఈస్ట్ ఆంధ్రాలో విపరీతమైనటువంటి దాడులు చేస్తున్నారు. ఈ వయసులో ఉన్నటువంటి తమ్ముడు ఉన్నాడు కదా, ఆ వయసులో ఉన్నటువంటి ఆయన్ని విపరీతంగా కొట్టేసినారు అందరూ కలిసి. తర్వాత ఈ ఫ్యూచర్లో ఏమనుకోకపోతే తల్లులు, తండ్రులు, తల్లిని అందరికీ చెప్తున్నా, ఇలాగా ఫెస్టివల్స్ కానీ ఇది కానీ ఇప్పటికే కేరళలో జరగడం లేదు, పశ్చిమ బెంగాల్లో జరగడం లేదు. మనం ఎంతో కూడా మన హైందవ సంస్కృతిని కాపాడుకోవడంలో మహిళలు కానీ, తర్వాత భక్తాదులు కానీ, స్వాములు కానీ మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి ఈ యొక్క ప్రోగ్రాంకి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. వాల్మీకిపురం పడమర పొలిమేర శ్రీ కార్యసిద్ధి అభయాంజనేయ స్వామి వారి సమూహ దేవాలయంలో శ్రావణ శని త్రయోదశి సందర్భంగా శనివారం శ్రీ శనేశ్వర స్వామికి విశేష ఏకవార మహాతైలాభిషేకాన్ని వైభవంగా జరిగింది. సిరిడి సాయి సాలిగ్రామ తిరునారాయణ ధార్మిక సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో ఆలయంలో శాస్త్రోక్తంగా శని మహాత్మునికి విశేష పూజలు, పాలు, పసుపు, కుంకుమ, చందనం, విభూది, జలాభిషేకాలు జరిగాయి. అనంతరం మంత్రోచ్చరణల నడుమ భక్తి శ్రద్ధలతో శనేశ్వర స్వామికి మహాతైలాభిషేకం నిర్వహించారు. 12 అడుగుల గల శనేశ్వర స్వామికి వెండి కిరీటం, కర్ణపత్ర, పాద కవచాలు, ప్రత్యేక పూజలు అలంకరించారు. అనంతరం ఆలయ కళ్యాణ మండపంలో శ్రీ శని మహాకాళ మృత్యుంజయ హోమాది కార్యక్రమాలు జరిగాయి. ఎలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టక శని, వక్ర శని, కంటక శని, జన్మశని దోష నివారణ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ శనేశ్వర స్వామికి తైలాభిషేకం చాలా ప్రీతికరమని, శని త్రయోదశి గురించి వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు తీర్థ అన్నప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు మురళీమోహన్, పద్మ, రాధమ్మ, శశికళ, వెంకటేష్ బాబు, శంకర్ పాల్గొన్నారు. మదనపల్లె పట్టణానికి చెందిన తోట నరసయాద్రలో స్థాపించబడిన శ్రీకృష్ణ దేవరాయ కాపు సేవాలయ సొసైటీ చేస్తున్న విస్తృత సేవలో భాగంగా 2025 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు శనివారం ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో శ్రీకృష్ణ దేవరాయ కాపు సేవాలయ సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ తేజ, రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షులు ఆంజనేయ కుమార్,
టౌన్ బ్యాంక్ డైరెక్టర్ ఆకుల కృష్ణమూర్తి, కాపు నాయకులు సుబ్బారెడ్డి, మురళీ, రామచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సొసైటీ ఏర్పాటు చేసి గత 7 నెలల కాలంగా బలిజలను ఏకం చేయడానికి 8 జిల్లాల్లోని అన్ని మండలాల కాపు బలిజలను కలిసి అందరినీ ఒకటి చేసే బృహత్తర కార్యక్రమం చేపట్టారన్నారు. నూతన సంవత్సర క్యాలెండర్ను రాష్ట్రంలో ఉన్న బలిజలు అందరికీ చేర్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాబోయే కాలంలో 10 ఎకరాల స్థలంలో హెల్ప్ లైన్ యూనిట్ హబ్ ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నిస్తున్నామని వారు తెలిపారు. రాష్ట్రంలోని కాపు బలిజలందరూ తమకు సహకరించి ఏకం కావాలన్నారు. కలిసి ఈరోజు ఈ క్యాలెండర్ను ఇనాగ్రేషన్ చేస్తున్నారంటే చాలా సంతోషము. ఈ యొక్క క్యాలెండర్ యొక్క విషయము తీసుకోవాలంటే మనము రాయలసీమ 52 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈరోజు 56 అయినాయి బైఫర్కేషన్లో. 249 మండలాలు ఉన్నాయి. వీటన్నిటికీ ప్రతి మండలంలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ క్యాలెండర్ తీసుకొని పోయి అక్కడ ఉన్న మన వాళ్ళకి చేర్చి అక్కడున్న మన వాళ్ళతో భోజనాలు చేసి అక్కడ వాతావరణాన్ని అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏదో ఒక విషయంగా ఈ ట్రస్ట్ ద్వారా మనం చేయాలా, మన వాళ్ళకి ఏదన్నా సహాయం చేయాలా. నా వంతు నా వయసు 67 సంవత్సరాలైనా నేను నా వయసును పక్కన పెట్టి దేవుడిచ్చిన జ్ఞానము దేవుడిచ్చిన శక్తిని ఉపయోగించి మన వాళ్ళకు మనం ఏదో చేయాలా. ఇంతకుముందు కృష్ణమూర్తి గారు చెప్పినట్లు మోదీ గారు కావచ్చు, పవన్ గారు కావచ్చు, అలాంటి వ్యక్తులను మేము చాలా చూస్తున్నాము, వింటున్నాము. కానీ ఇలాంటి టిఎస్ నర్సయ్య గారు కూడా ఒకరున్నారని చెప్పి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ముందరికి ఇతనికి ఆ దేవదేవుని ఆశీస్సులు, కోట్ల గంగమ్మ తల్లి ఆశీస్సులు బలంగా ఇచ్చి ఇంకా మన వారికి ఇంకా ఏదో విధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన చేతన అందించాలని చెప్పి అందరం కూడా ఈ విషయాలన్నిటికీ ఏదైతే టిఎస్ నర్సయ్య గారు, టిఎస్ పవన్ తేజ గారు తలపెడుతున్నారో వాటికి ఖచ్చితంగా మా వంతు మేము కాపునాడు రాష్ట్ర కాపునాడు వైస్ ప్రెసిడెంట్గా కాపునాడు తరఫు నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఎంత నిస్వార్థంగా పరిపాలన అందిస్తూ ఉన్నారో, ఆంధ్రప్రదేశ్లో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంత నిస్వార్థంగా స్వార్థం లేకుండా ప్రజాసేవలో ఎలా ఉన్నారో, మన సుబ్బనరసయ్య గారు కూడా అదే మాదిరిగా బలిజ కులస్తుల కోసం అహర్నిశలు శ్రమ పడుతున్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రాయలసీమలో ఉన్న 56 నియోజకవర్గాలు అలాగే 249 మండలాల్లో బలిజలను ఐక్యం చేసడం కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం వారు 24 అవర్స్ శ్రమ పడుతూ ఉన్నారు. ఆ విధంగా వారు కృషి చేస్తూ 2025 క్యాలెండర్ ఇన్ని నియోజకవర్గాలకు సప్లై చేయడం అనేది సామాన్య విషయం కాదు. ప్రతి గ్రామంలోన ప్రతి ఇంటికి చేర్చడం చాలా ఆనంద సమయం ఇది. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి సంపూర్ణ సహకారం మేము అందిస్తామని తెలియజేసుకుంటున్నాం. క్యాలెండర్ ఆవిష్కరణోత్సవం దినంగా ఈరోజు జరుపుకోవడం జరుగుతున్నది. అలాగే మేము మా తండ్రి గారైనటువంటి తోట సుబ్బనరసయ్య గారు ఈ సంస్థను స్థాపించి ఇప్పటికి 7 నెలలు పూర్తిగా వస్తుంది. అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వివాహాల పరిచయ వేదిక, క్యాంపులు కానీ ఇవన్నీ ముందుకు చేసుకుంటూ వెళ్తున్నాము. 8 జిల్లాలు, 56 నియోజకవర్గాలు, 249 మండలాలలో గత 210 రోజుల నుంచి అహోరిషలుగా ఆయన ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ మండలాల్లోనూ తిరిగి ఈ యొక్క క్యాలెండర్ని ప్లస్ ఐక్యతను చాటే విధంగా 210 రోజులు, అది చాలా మామూలు విషయం కాదు. 7 నెలల నుంచి ఆయన అహోనిశలుగా తిరిగి ఆయన వయసుకు ఈరోజు ఐక్యత లేదు కాబట్టి ఆ ఐక్యతను పెంపొందించుకోవడానికి కోసం మన బలిజలు కాపులను పెంపొందించుకోవడానికి కోసం అని చెప్పి ఆయన పాటుపడుతున్నాడు. అలాగే రాబోయే కాలంలో కూడా శ్రీకృష్ణదేవరాయల కాపు సేవాలయ సొసైటీ తరపు నుంచి 10 ఎకరాల్లో హెల్ప్ లైన్ యూనిట్ హబ్ అనేది ఒకటి స్థాపించడం కోసం ఆయన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు. దానికి నేను ఎల్లవేళలా మేనేజ్మెంట్ డైరెక్టర్గా నేను ఉంటానని చెప్పి ఇదే సభాపూర్వకంగా పెద్దల ముందర నేను తెలియజేసుకుంటున్నాను.
నమస్కారం. జై బలిజ, జై కాపు, జై జై బలిజ కాపు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలో 96 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలకు భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లె పురపాలక సంఘ పరిధిలో పలు వార్డుల అభివృద్ధి పనులకు చైర్పర్సన్ వరపన మనోజాలతో కలిసి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. మదనపల్లె నియోజకవర్గ విద్యార్థుల సమస్య పరిష్కారానికి విద్యార్థులు ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు పరమేష్ పిలుపు. విజయవంతంగా అన్నమయ్య జిల్లా ఎస్ఎఫ్ఐ మొదటి జిల్లా మహాసభ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.